క్యాపిటల్లో కాలుష్యంతో ఢిల్లీ వాసులు ఊపిరి తీసుకునేందుకు కిరిబిక్కిరవుతున్నారు. దట్టమైన పొగమంచు ఢిల్లీ వాసులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారికి బుగులు పుట్టిస్తోంది. పొగమంచు కప్పేయటంతో అతి సమీపంలోని వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉదయం 9 గంటలు దాటినా ఢిల్లీలో పొగమంచు క్లియర్ కాలేదు. ఈ ఎఫెక్ట్ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, ఢిల్లీ ఎన్సీఆర్ అంతటా కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు గ్రాఫ్ 4 ని పకడ్బందీగా అమలు పరుస్తున్నారు. ఢిల్లీ ఎన్సీఆర్ అంతటా కూడా దాదాపు దీని ప్రభావం ప్రతినిత్యం కూడా ఇటు గుర్గాం, నోయిడా నుంచి ఢిల్లీకి చేరుకునే వాహనాలపైన చాలా స్పష్టంగా కనపడుతుంది. దాదాపు ఇటు గజియాబాద్ నుంచి 5.5 లక్షలు, నోయిడా నుంచి 4 లక్షలు, గుర్గాం నుంచి 2 లక్షల వాహనాలు ఢిల్లీకి రాలేని పరిస్థితి ఉంది. దీంతో పాటు ఈ యొక్క వాహనాలను BS6 కంటే తక్కువగా ఉన్న వాహనాలను ఢిల్లీకి రాకుండా అడ్డుకట్ట వేసేందుకు 126 చెక్ పోస్టులను కూడా ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు ఈ 2 రోజులు కూడా ఇటువంటి వాతావరణమే మరికొన్ని రోజులు కూడా నమోదు అవుతుంది అనేది కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మనం ప్రస్తుతం 10 సమయం అవుతుంది, అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఫాగ్ క్లియరెన్స్ లేదు. విజిబిలిటీ దాదాపు 20% మాత్రమే విజిబిలిటీ మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. ఉదయం సాయంత్రం వేళ ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ముందు వెళ్లే వాహనాలు అసలు కనిపించట్లేదు. ఒకవైపు పొగమంచు, మరోవైపు కాలుష్యం. ఈ రెండింటితోటి ఢిల్లీ ప్రజలంతా కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. 37 ప్రత్యేకమైన ఎన్ఫోర్స్మెంట్స్ ని ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ యొక్క వాహనాల కాలుష్యాన్ని నియంత్రించడానికి. అదేవిధంగా ఇటు ఈ చెక్ పోస్టుల వద్ద కూడా కొంత నిఘా పెట్టడానికి. దీంతో పాటు స్కూల్స్కి ఇప్పటికే సెలవులు ఇచ్చారు. ఆన్లైన్ క్లాసెస్ని స్కూల్ యాజమాన్యాలంతా కూడా ఆన్లైన్ క్లాసెస్ నిర్వహిస్తున్నారు. మరోవైపు కార్యాలయానికి సంబంధించిన సిబ్బంది 50% వరకు మాత్రమే సిబ్బందితోటి కార్యాలయాల్లో నడుస్తున్నాయి. మిగతా వారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. పొల్యూషన్ కంట్రోల్ కోసం ఢిల్లీ ప్రభుత్వం గ్రాఫ్ 4 అవలంబిస్తున్నప్పటికీ కూడా ప్రతినిత్యం కూడా 350 మార్కు దాటుతూ ఉంది. ఎయిర్క్యూఐ సంబంధించిన ఇండెక్స్లో 350 ప్రతినిత్యం కూడా దాటుతుంది. సో ప్రజలు కొంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇటు హృదయ రోగం సంబంధించిన వ్యక్తులు కావచ్చు, లేదా శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బంది ఉంటే వాళ్ళు పలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా కొంత ఆరోగ్య సూచనలు చెప్తున్నారు. ప్రతినిత్యం కూడా వెచ్చగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి, మాస్కులు ధరించాలనేది కూడా ఢిల్లీ ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది. ఢిల్లీలో ఇటు భవన నిర్మాణాలకు కూల్చివేతలకు సంబంధించి కూడా ఇప్పటికే నిషేధాలు విధించడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్, CNG వెహికల్స్ మాత్రమే అలౌ చేస్తున్నారు, లేదా BS6 సంబంధించిన వాహనాలను ఢిల్లీలో ప్రస్తుతం రాణిస్తున్నారు. సో ఓవరాల్గా ఢిల్లీ అంతటా కూడా మరో 2-3 రోజులు కూడా ఇదే విధమైన వాతావరణం ఉండే పరిస్థితి ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతోటి అధికారులు అయితే కొంత అప్రమత్తం అవడం జరిగింది. సుమా, థ్యాంక్ యూ గోపి.